శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలో వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మార్చి మాసంలో బాగుందండి, పర్వాలేదు, అనుకూలంగానే ఉంది. గ్రహ సంచారం బాగుంది, అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. గతంలో కంటే బాగుంది. గత 3 నెలలుగా నాకు కాస్త ఇబ్బంది పడ్డానండి, ఆ ఇబ్బందులు ఏమీ లేవు, ఇప్పుడు బాగుంది. ఇకపోతే ధన విషయంలో బాగుందండి. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అవుతుంది. అలాగే శుభమూలక ధనం అవుతుందండి మీకు ఈ మాసంలో. అంటే శుభకార్యాల నిమిత్తం ధనం అవుతుంది, ఖర్చు అవుతుంది. కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది చక్కగాని. ఏదో పాతవి కొత్తదో లేదా డైరెక్ట్ కొత్తదో కొనుక్కోవడం జరుగుతుంది. తర్వాత సంకల్పం నెరవేరుతుంది. కాకపోతే ఏంటంటే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చిన వెంటనే వైద్యం సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్త అండి. ప్రయాణ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే ఇతరుల విషయంలో కొత్త వాళ్ళలో పరిచయం అవుతారు మీకు ఈ మాసం. వాళ్ళది కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు ఇవ్వకూడదు. ఇకపోతే మీకు ఈ మాసం మీ యొక్క సొంత వ్యవహారాలన్నీ పూర్తవుతాయండి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు అంటే మాత్రం కంపల్సరీ మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ ప్రారంభిస్తారు, బాగుంది. తర్వాత స్థిరాస్తి విషయంలో మాత్రం కొలుక్కి వస్తారు. అలాగే కోర్టు కేసు ఉన్నవారు కూడా చక్కగా మీకు తీర్పు అనుకూలంగానే కనిపిస్తుంది. అలాగే మీకు ఈ మాసంలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు కలుసుకుంటారు. మీ యొక్క వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఉంచుకుంటారు, పనులు చేయించుకుంటారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుందండి మీకు. కొంతమంది గతంలో కాస్త పరపతి పోగొట్టుకున్నారు, గౌరవం పోగొట్టుకున్నారు, డబ్బు పోగొట్టుకున్నారు, మాట పోగొట్టుకున్నారు. కానీ ఈ మాసం మీకు పర్వాలేదు. అలాగే శత్రువుని జయిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు, చక్కగా వారితో సంభాషణ బాగుంటుంది, మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది, బాగుంది. అలాగే ముఖ్యంగా మీరు చేయవలసింది దయచేసి గురువుని బ్రాహ్మణుని దూషించొద్దండి, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే హామీలు ఉండు, ఎవరికి హామీలు ఇవ్వద్దు, సాక్షి సంతకం చెయ్యొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి. బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుందండి. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు, గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే మీకు డబ్బులు మాత్రం ఈ మాసంలో డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుందని మీకు. అలాగే కొంతమంది శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. మీ వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడుస్తారు, వారితో జాగ్రత్తగా ఉండండి. మీకు నరఘోషం నరదృష్టి కనిపిస్తుంది, కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చండి, మంచి లాభాలు వస్తాయండి. ఇక
ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. మీకు స్థల మార్పు కనిపిస్తుందండి ఉద్యోగస్తులకి. అయినా పర్వాలేదు, మంచి జరుగుతుంది. పై అధికారులు కూడా మంచి ప్రశ్నలు పొందుతారు మీరు. ఇక చదువుకునే విద్యార్థులకి మాత్రం బాగుందండి. అయితే ఇప్పుడు పరీక్ష కాలం, ఎగ్జామ్స్ కాబట్టి చక్కగా రాస్తారు విద్యార్థులు. ఎగ్జామ్స్ చక్కగా రాస్తారు, చక్కగా రాయాలి, మంచి మార్కులతో పాస్ అవుతారు. పాస్ అవ్వాలి, మంచిగా చదవండి. ఇతర వ్యాపకాలు మాత్రం పెట్టుకోవద్దు దయచేసి, చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే. ఇకపోతే వివాహం అమ్మాయిలు అబ్బాయిలు కూడా కాస్త వివాహ యోగాలు కనిపిస్తున్నాయి. టైము మీరు ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ రాశి ఫలాలు, గోచార ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మ జాతకం, దాంట్లో ఉన్న లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, దాన్ని బట్టి మీకు జరుగుతుంది జరిగే దశాంతర్దశని. ఎందుకంటే చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పిన జరిగినండి బాగుందని కొంతమంది, గురువుగారు మీరు చెప్పిన ఏమి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, నా వీడియో చూసి వీక్షకులు దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం యోగిస్తుంది. అది ఏమిటి అంటే, మీరు ఎంత ఎక్కువ మీరు ఈ మాసం ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకోవాలి. ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, హనుమాన్ దండకం చదువుకోవడం, అలాగే సుందరకాండ పారాయణం లేదా సుందరకాండ వినడం, ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వినడం, అలాగే శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళడం, ఆకు పూజ చేయించుకోవడం, అలాగే ఇంకా వీలైతే మీరు స్వామివారికి ఒక మంగళవారం వరమానం సమర్పించుకోవడం, ఇలాగా చేసుకోవడం వల్ల మీకు కాస్త దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఇక అలాగే ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నానాభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామివారికి. అలాగే ఒక మంగళవారం కిలోంపావు కందులు ఎరుపు రంగు గల వస్త్రాలను మూటగట్టి బ్రాహ్మణులకు దానం చేయండి అమ్మా. అలాగే ఇంకా ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే, ఇంకా ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో. అలాగే వీలైతే నది స్నానం చేయండి. ఇంకా వీలైతే అవకాశం ఉన్నవారు మీ గృహంలో సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే మంచిది మార్చి మాసం. ఇక మౌజులకు ఆహారం పెట్టండి చక్కగాని. గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. అలాగే ఈ మీకు భిక్షగాలు తారసపెడితే తప్పకుండా భిక్షగాలకి, అలాగే బ్లైండ్ పర్సన్స్కి, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి తప్పకుండా మీ చేతితో ఏదో ఒక పండో పొలమో ఒక టిఫినో అన్నమో పెట్టండి. ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. ఈ చేయడం వల్ల మీకు కర్మదోషాలు తగ్గుతాయి, శాంతి పరిహారం అవుతుంది, మీకు బాగుంటుంది. ఇకపోతే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చదువుకోండి. మీకు ఇష్టమైన భగవన్నామస్మరణ చేసుకోండి. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్త, భగవన్నామస్మరణ చేసి బయలుదేరండి. భగవన్నామస్మరణ చేసి బయలుదేరండి, ఎంత మంచి జరుగుతుంది. కంగారు పడాల్సిన పనే లేదు. సర్వేజన సుఖం భవతు, శుభం భవతు, స్వస్తి.